మొదటిది శ్రవణం. భగవంతుడికి సంబంధించిన మాటలు నిరంతరం వింటూ ఉండడం వల్ల మీ చెవులు తరిస్తాయి. అసలు భగవంతుడిచ్చిన చెవులకి నిజమైన సార్థకత ఆయన మాటలు వినడమే. కీర్తనం. భగవంతుని యొక్క గుణగణాలు చక్కగా కీర్తించండి. పద్యాల రూపంలో, పాటల రూపంలో, స్తోత్రాల రూపంలో భగవంతుని నామాలను కీర్తించండి. ఇలా కీర్తించడం వల్ల భగవంతుడిచ్చిన నోటికి సార్థకత ఏర్పడుతుంది. స్మరణం మూడవది. నిరంతరం భగవంతుని మీ మనసులో స్మరించండి. ప్రతి చిన్న పనిలో ఆయన తలుచుకోండి. సో, మీ మనసుకి సార్థకత ఏంటంటే భగవంతుని స్మరించడమే. నాలుగవది పాద సేవ. భగవంతుడికి సేవ చేయండి. భగవంతుడే జీవితమని బ్రతుకుతున్నటువంటి భగవద్భక్తులకి సేవ చేయండి. భగవద్భక్తులకి చేసే సేవ ఈక్వల్ టు భగవాన్ సేవ. ఐదవది అర్చన. మనకి శక్తి వంచన లేకుండా భగవంతుడు మనకు అనుగ్రహించిన ఆర్థిక స్థితికి తగ్గట్టుగా మనకి చేతనైన దాంట్లో పుష్పాలు, పత్రి, పలహారాలు లేదా ద్రవ్యాలు తీసుకువెళ్ళి మీకు చేతనైనంతలో భగవంతుడికి అభిషేకం చేసుకోండి చాలు. ఆ మహాదేవుడు మీ అభిషేకాన్ని స్వీకరిస్తాడు. బట్ ఇందులో గర్వము, అహంకారం ఉండకూడదు. భక్తి, ప్రేమ ప్రధానం. బంధనం. చక్కగా భగవంతుడి సన్నిధానానికి వెళ్ళినప్పుడు స్త్రీలు చేసే పంచాంగ నమస్కారం, పురుషులు కంపల్సరీ సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే తరువాత మనకి దాస్యం. భగవంతుడి యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు భగవంతుడి యొక్క సేవకులుగా ఫీల్ అవ్వండి. భగవంతుడు మీ యజమాని. ఆయనకి సంబంధించినటువంటి ఏ సేవా కార్యక్రమం ఉన్నా కూడా చక్కగా వెళ్లి అందులో పాల్గొండి. ఆయన సేవలు చేయండి. అది మీరు దేవుడికి చేసేటువంటి దాస్యం. ఏడవది సఖ్యం. భగవంతునితో స్నేహపూర్వకమైన బంధం ఏర్పరచుకొని, ఒక స్నేహితుడి దగ్గర ఇట్లాంటి దాపరికం లేనటువంటి భావన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉంటదో, అలా భగవంతుడితో ఒక స్నేహం చేసి, మీలో మంచి, చెడు ప్రతీదీ భగవంతుడికి చెప్పండి. ఆయన మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. తొమ్మిదవది ఆత్మ నివేదన. మిమ్మల్ని మీరు భగవంతుడికి అర్పించుకోండి. మీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఆయనే దాన్ని ఉద్ధరిస్తాడు.